నాకు ఇక్కడి నుంచి నా ఆఫీస్ కూడా దగ్గరే. చెప్పరా ఎవరు చెప్పరా చెప్పు. మాది ఆల్రెడీ 1 BHK. ఇప్పటికే మేము ఎదురు ఉంటున్నాం. నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. అంటే వెళ్ళిపోమంటావా? వదిలే, మేమే అడ్జస్ట్ అవుతాం. పట్టుకో. ఏంట్రా? ఏమనుకోక మావా, తీసుకొచ్చే ప్లీజ్. గుడ్ బాయ్. తెస్తాంలే. హే, మీ ఇల్లు చాలా బాగుంది. ఎంత బాగుందా? హే, బీర్ బాటిల్లు, సిగరెట్లు ఏంటివన్నీ? తీసేయమని చెప్పాను కదరా. అంటే రాజుగాడికి రీసెంట్ గా బ్రేకప్ అయిపోయింది అనమాట. ఆ బాధతోటి కొంచెం ఎక్కువ తాగేస్తున్నాడు. ఇన్ని తాగితే బాధ పోదు, వాడు పోతాడు. ఆయన ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? కట్ చేసి కట్ చేసేద్దాం. అవి తాగింది మొత్తం నువ్వని తెలిస్తే నీ బతుకేమైపోద్ది ఆలోచించుకోరా. నాకు ఆకలేస్తుంది. కిచెన్ లో మ్యాగీ ఉంది. మ్యాగీ కాకుండా ఇంకేం లేవా? సరేలే, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే. పాపి రేంజ్ లో ఉందంటే నీ బతుక్కి చికెన్ కాదు కదా, ఆ పేరు కూడా వెళ్ళలేవరా. పొద్దున వాటర్ రావట్లేదని ఫ్లెష్ కొట్టండి మర్చిపోయాను రా. మీరు ఏదైనా చేసుకోండి. చూసామంటారా, మన ఇంటికి ఒక అమ్మాయి రావటం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్. రోజు రేసి పెట్టుకుని కర్రీస్ తెచ్చుకోవాల్సినంత పని కూడా లేదు. ఇప్పుడు అలాగే ఉంటదిలే. 2 రోజులు అమ్మాయి చేసిన వంటలు తిను, తర్వాత నువ్వే కర్రీ పాయింట్కి అలవాటు పడిపోతావు. నా వంట తినాలంటే అదృష్టం ఉండాలి. అది తినేది బతకాలని మనకు కూడా అదృష్టం ఉండాలి. కర్రీ మొత్తం గ్రీన్ కలర్ లో ఉందేంటి? కూర అంతా ఆకులే ఉన్నాయేంటి? పాలకూర తింటే బాగుంటుంది. తిను తిను. పాలకూర. 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 మావాడు చాలా అదృష్టం ఉంది. మామా నువ్వు తినేరా, నేను చికెన్ తందూరి ఆర్డర్ పెట్టుకుంటాను. నువ్వెక్కడికి? నువ్వు తిను. తినాలా? తింటే సస్తానేమో. నేను వడ్డించరా? సాగుకు దగ్గరుండి సాగనప్పేలా ఉంది. ఎలా ఉంది? సూపర్. తిను. ఇంకొంచెం అయినా. నా బిడ్డ వాళ్ళు దొబ్బేసి ఎంత హ్యాపీగా పడుకున్నారా.